అవును, మమ్మీ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి అవును సార్. మీ బాగా ఎమోషనల్ అయ్యావు కదా ఫస్ట్ సినిమా హిట్ అయిన తర్వాత. సార్ నేను ఎమోషనల్ అంటే లోపలే అవుతుంది సార్, బయట కనపడదు. బట్ మమ్మీ చాలా ఎమోషనల్ అయ్యారు సార్. థియేటర్లో హిట్ అనేది ఇట్స్ నాట్ అ నార్మల్ థింగ్. అది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది దాని ఇంపార్టెన్స్. ఒక హిట్ లేకపోతే మనకి వాల్యూ లేనట్టే సార్, మనల్ని ఎవరు పట్టించుకోరు. అలాంటిది ఫస్ట్ సినిమా హిట్ రావడం అనేది నిజంగా దేవుడి దయ సార్. అది మమ్మీ ఎన్నో పూజలు చేస్తుంటుంది. సో మేబీ అవన్నీ వర్కౌట్ అయ్యాయి. షీ వాజ్ వెరీ హ్యాపీ సార్. మేము మ్యాడ్ వన్ రిలీజ్ అయినప్పుడు ప్రీమియర్స్ ఇక్కడ పడ్డాయి, విజయవాడలో కూడా పడ్డాయి. మేము లీడ్స్ అందరం విజయవాడ వెళ్ళిపోయాం అక్కడ థియేటర్ విజిట్ చేద్దామని. రిటర్న్ నెక్స్ట్ మార్నింగ్ వచ్చాం, రిలీజ్ డే మార్నింగ్. సో రిలీజ్ డే అప్పటికి టాక్ వచ్చేసింది సినిమా బాగుందని. సో మా వాళ్ళందరూ థియేటర్కి వెళ్ళిపోయి సిచ్యువేషన్ నేను ఒకసారి ఇంటికి వెళ్ళి మమ్మీని కలిసి వస్తాను చెప్పి ఇంటికి వెళ్ళాను సార్. ఇంటికి వెళ్ళగానే ఆబ్వియస్లీ మమ్మీ కారిపోయినాయి. సో ఓకే, అర్థమైంది సార్, అంతే, అంతకీ నీకేం చెప్పలేదు. మళ్ళీ మమ్మీకి ఏంటంటే తను ఎక్కువ చెప్తే నాకు దిష్టి తగ్గుతుందని మమ్మీ కూడా చెప్పారు ఇప్పుడు. అంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వస్తుంది. అవును సార్, కమింగ్ 8th. సో ఈ సందర్భంగా అసలు మీ మమ్మీ గురించి చెప్పాలంటే ఏం చెప్తాం? సడన్గా చెప్పంటే సార్, నేను అన్న ఇప్పుడు ఇక్కడ ఉన్నామంటే ఆబ్వియస్లీ అది మమ్మీ వల్ల సార్. ఆబ్వియస్లీ డాడీ చాలా ఎర్లీగా వెళ్ళిపోయారు. దాని తర్వాత నుంచి మేము కొంచెం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాం. మమ్మీయే మొత్తం ఒక సింగిల్ మదర్గా మమ్మల్ని పెంచి చాలా డిఫరెంట్ జాబ్స్ చేసి ఏదో చేసి మొత్తం మీద మా స్కూలింగ్ మా కాలేజ్ ఫినిష్ చేసి దాని తర్వాత మళ్ళీ ఫైనలీ అన్న వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత మమ్మీ ఇంకా జాబ్ నుంచి కొంచెం రిటైర్ అయ్యి కొంచెం హెల్త్ ఇవన్నీ చూసుకుంటా అని చెప్పి రిలాక్స్ అయ్యారు సార్. అంతే సార్. ఇంకా కొన్ని అంటాం కదా సార్, కొన్ని వెలకట్టలేమని. మనం చెప్పలేము సార్. ఆల్ ఐ కెన్ డూ ఇస్ మేక్ హర్ ప్రౌడ్. అదొక్కటి చేస్తే మేబీ ఆవిడ పడ్డ కష్టానికి నేను ఒక జస్టిఫికేషన్ నేను ఇచ్చినట్టు నా సైడ్ నుంచి ఒక సన్గా, అంతే సార్.